మైక్ మ్యూట్లో ఉంది సంకీర్తన. సారీ. సారీ. ప్రార్థన చేసినాను ఇంతకు ముందు, వదిలేదు. నేను గ్రూప్లో ఒక ఫోటో పెట్టిన, ఏదంటే లాస్ ఇంకా అవన్నీ పంపించిన. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను మాటలు కొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడలేను. కఠినమైన పదాలు ఏమన్నా రాంగ్ వస్తే అడ్జస్ట్ కండి, కొంచెం మెల్లగా మాట్లాడతా. సేమ్ మనకి అనుకున్నాం కదా, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని నేను లాస్ట్ టైం చెప్పిన ఆమోసు గ్రంథంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ. మళ్ళీ చెప్తున్నా, పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళు పెద్దవాళ్ళని, పెద్ద స్థాయి వాళ్ళని. చిన్న ప్రవక్తలు అంటే చిన్న స్థాయి వాళ్ళు కాదని ఇట్లా చెప్పిన. సేమ్ అలాగే పెద్ద ప్రవక్తలు ఏంటంటే లాంగ్ టైం పీరియడ్ వాళ్ళు ప్రవచనాలు చెప్పిన వాళ్ళు. చిన్న ప్రవక్తలు షార్ట్ టైంలో దేవుడు వాళ్ళకి ఎప్పుడు యెహోవా వాక్యం వాళ్ళకి ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ప్రవచనాలు చెప్పినట్లు మనకు తెలుస్తుంది. పెద్ద ప్రవక్తలు ఎవరు అంటే యెషయా, దానియేలు, హిజ్కియా, విలాప వాక్యంలో వీళ్ళు పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు ఎవరంటే ఇంకా మనం హోషేయ నుంచి మలాకి వరకు చూసుకుంటే వాళ్ళందరూ చిన్న ప్రవక్తలు అనమాట. మీకు వాట్సాప్లో ఆల్రెడీ ఒక ఫోటో పెట్టినది. సేమ్ ఈసారి మనం చిన్న ప్రవక్తలు తీసుకున్నాం. దాంట్లో నాకు వచ్చిన గ్రంథం హోషేయ. హోషేయ గ్రంథము నేను తీసుకున్నప్పుడు కొంచెం టైం పీరియడ్ తక్కువ ఉండే. ఆల్రెడీ ఒక బుక్లో మొత్తం లైన్గా రాసుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో అది బుక్ సరిగా దొరకలేదు. కానీ నేను చదువుకున్న వరకు, నాకు గుర్తున్న వరకు చెప్తున్నా. హోషేయ ఎట్లా అంటే కొంచెం కొంచెం చదివేటప్పుడు ఈజీగానే అనిపిస్తుంది కానీ దానికి రెండులాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. హోషేయ గ్రంథం రాసింది హోషేయనే. దాంట్లో 14 చాప్టర్స్, దాంట్లో 14 చాప్టర్స్ ఉంటాయి. 14 చాప్టర్స్లో 3 భాగాలుగా నేను డివైడ్ చేసుకున్నాను. అంటే నేను చదివేటప్పుడు ఏమేమి ఉన్నాయి దాంట్లో అని అర్థం చేసుకొని 3 పార్ట్స్గా నేను డివైడ్ చేసిన. ఫస్ట్ 3 అధ్యాయాలు హోషేయ ఒక వివాహం గురించి ఉంటుంది. 4th నుంచి 11th వరకు నిందారోపణలు, హెచ్చరికలు, వాళ్ళకి ఎట్లా కఠినంగా ఉంటుందని 4 నుంచి 11th వరకు ఇట్లా ఉంటుంది. 12th నుంచి 14th వరకు మళ్ళీ నిందలు, హెచ్చరికలు, దాంతోపాటు పశ్చాత్తాపం గురించి ఈ 3 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం. మనం ఫస్ట్ 3 పార్ట్స్ కానీ చదువుతూ ఉంటే హోషేయ యొక్క వివాహం గురించి ఉంటుంది. ఇది హోషేయలో ఏమేమి ఉన్నాయని. ఈ హోషేయ గ్రంథంలో ఫస్ట్ వచనం ఎవరైనా చదువుతారా? అంటే అవి కొంచెం హార్డ్గా ఉన్నాయి. ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ వచనం ఎవరైనా చదువుతారా? ఉజ్జియా, యోతాను, ఆహోజు, హిజ్కియా అను యూదారాజుల దినంలో, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినంలోను, బెరియా కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. బెహెరి అనే ఆయన హోషేయకు తండ్రి. దీంట్లో స్త్రీల పేర్లు ఎక్కువ మెన్షన్ చేయరు. అంటే ఆ కాలంలో, అంటే ఈ రాజులు ఉన్నారు కదా, ఉజ్జియా అని, రెండవ యరొబాము అని రాజుల పేర్లు ఉన్నాయి కదా, అవి ఒక ఐడెంటిటీ కోసం. ఆ కాలంలో మనకి క్యాలెండర్స్ కానీ అవన్నీ ఏం లేకుంటుండే. మనం మాట్లాడతాం కదా ఇప్పుడు, మొన్న రేవంత్ రెడ్డి వచ్చి హాస్పిటల్ స్టార్ట్ చేసేటని, అట్లనే పెద్ద మన స్థాయి వాళ్ళకన్నా పెద్ద రాజుల పేర్లే మనకి ఒక ఐడియా లాగా అనమాట, క్యాలెండర్ లాగా. ఆ రాజు దినంలో నేను పుట్టిన, ఆ రాజు దినంలో నేను ఈ సేవ చేసిన అని రాజులన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. ఈ హోషేయ అన్న ఆయన రెండవ యరొబాము కాలంలో ప్రవచనాలు చెప్పిండు. అదే రెండవ యరొబాము కాలంలో ఆమోసు ఆయన కూడా ప్రవచనాలు చెప్పిండు. ఇద్దరు ఎట్లా అంటే సమకాలికులు అనమాట. ఈ ఇద్దరు చిన్న ప్రవక్తలు ఈ రెండవ యరొబాము కాలంలో వీళ్ళిద్దరూ ప్రవచనాలు చెప్పినట్లు మనకు తెలుస్తుంది. వీళ్ళు రాజుల గురించి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం హిస్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు హిస్టరీస్ అన్ని చదువుతుంటే ఆ రాజులు, అరే ఈ రాజు రెండవ యరొబాము అనే పేరు వచ్చిందనుకో, హోషేయ, ఆమోస్ అని మనకి గుర్తుకొస్తుంది. మనకి ఇప్పుడు ఆ రాజుల గురించి మనకి ఏం తెలియదు, ఓన్లీ హోషేయ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హోషేయ ఇంకా ఆమోసు సమకాలికులు అనమాట. సమకాలికులు అంటే ఇద్దరు వేరువేరుగా నుంచి సేమ్ ప్రవచనాలు చెప్పుకుంటూ వస్తారు. అట్లా ఎందుకు ప్రవచనాలు చెప్పడానికి వస్తున్నారంటే, ఇస్రాయేల్ మొత్తము, ఇప్పుడు ఇది మొత్తం ఇస్రాయేల్ అనుకోండి, ఇస్రాయేల్ 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. అంటే అష్షూరు సైన్యము, యూదా సైన్యం అందరూ కొంచెం
ఇస్రాయల్ మీదకి దండెత్తుకొని ఇట్లా ఫైట్ చేయడానికి ఒక యుద్ధం లాగా వస్తారు. ఆ టైంలో ఇస్రాయల్ మొత్తము 2 పార్ట్స్‌గా డివైడ్ అయితది. పైన పార్ట్ మొత్తం ఇస్రాయేలు అయితే కింద పార్ట్ మొత్తం యూదా రాజ్యం. 2 రాజ్యాలుగా డివైడ్ అయిపోతది. ఇస్రాయల్ డివైడ్ అయినప్పుడు హోషేయ ప్రవచనాలు చెప్తాడు. యూదా వాళ్ళకి ఆమోసు ప్రవచనాలు చెప్తాడు. ఈ 2 దాంట్లో కొంచెం సిమిలర్ ఏంటిదంటే, నేను ఆమోసు గ్రంథం గురించి చెప్పినప్పుడు ఫ్రీడమ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ ఇన్ ద బౌండరీస్ అని ఒక లైన్ చెప్పిన. మనకు చాలా ఫ్రీడమ్ ఉంటది. కానీ అది మన బౌండరీస్‌లో ఉంటేనే ఆ ఫ్రీడమ్‌ని మనం అనుభవించొచ్చు. దాంట్లో మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిన. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నాము అనుకోండి. ఆ సర్కిల్ లోపలనే మనకి మంచి ఫ్రీడమ్ ఉంటది. ఆ లైన్ క్రాస్ చేస్తే సంతోషంగా ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. కానీ లైన్ క్రాస్ చేయకూడదు. ఆ లోపల ఉంటేనే మనకి ఫ్రీడమ్ మంచిగా అనిపిస్తది. ఇది ఆమోసు గ్రంథంలో మీకు చెప్పినాను ఒకసారి. అయితే ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటిదంటే, దేవుడు ఆదాము అవ్వకి కూడా ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏదైనా తోటలో మొత్తం మీరు ఏదైనా తిరగొచ్చు, కానీ ఆ చెట్టు పండు తినొద్దు అని చెప్తాడు. వాళ్ళు తింటారు. అంటే బౌండరీ క్రాస్ చేసినట్టు, లైన్ క్రాస్ చేసినట్టు. అట్లాంటి టైంలోనే చిన్న ప్రవక్తలందరూ పైకి లేచిందనమాట. అంటే ఎవరన్నా దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను అతిక్రమించి ఏమైనా పనులు చేస్తే ఆ టైంకి ఈ చిన్న ప్రవక్తలందరినీ దేవుడు ఒక్కొక్కరిని లేపుతాడనమాట. ఇప్పుడు యూదా దేశంలో వాళ్ళందరూ ఆ 10 ఆజ్ఞలను అతిక్రమించి లేకపోతే దాని బౌండరీస్‌ని అన్ని క్రాస్ చేసిండ్రు. ఆ టైంకి దేవుడు చాలా బాధపడి ఆమోసు ప్రవక్తని లేపుతాడు, నువ్వు వీళ్ళందరికీ ప్రవచనాలు చెప్పాలని. అదే ఇశ్రాయేల్ ప్రజలు కూడా బౌండరీ క్రాస్ చేసి అన్ని గబ్బు పనులన్నీ చేస్తున్నందుకు హోషేయను లేపుతాడు, నువ్వు ఇట్లా ప్రవచనాలు చెప్పాలని. హోషేయ గ్రంథంకి వస్తే ఇది ఒక కుటుంబ విషయం అన్నమాట. కుటుంబ విషయమే, కుటుంబ సమస్యని ప్రవచనాల ద్వారా దేవుడు నెరవేరుస్తాడు. అయితే ఇది 2 భాగాలు అన్నమాట. అంటే 2 భాగాలంటే, ఒకటి దేవుడు మనకేమైనా అర్థం కాకపోతే ఉపమాన రీతిగా చెప్తాడు. ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాడు కొన్ని కథలు. ఇది కూడా ప్రవచనం కూడా ఒక కథలాగానే అనిపిస్తుంది ఫస్ట్. తర్వాత అంటే హోషేయకు జరిగినది కథలాగా అనిపిస్తుంది. దాన్ని మ్యాచ్ చేసుకుంటూ ప్రవచనాలు ఉంటాయి. హోషేయ విషయానికి వస్తే, హోషేయ చాలా భయభక్తులు గలవాడు, మంచి ఆయన. అయితే ఆయన కొంచెం యవనస్తుడుగా ఉన్నప్పుడు ఒక యవనస్తురాల్ని ప్రేమించిండు. ఆమె పేరు గోమెరు. అయితే ఈ విషయం గోమెరు దగ్గరకు వస్తే కొన్ని గ్రంథాలలో ఏమని ఉంటుందంటే, గోమెరు ముందు నుంచి వ్యభిచారి అని ఉంటుంది. కొన్ని గ్రంథాలలో పెళ్లి అయినాక వ్యభిచారి అని ఉంటుంది. మళ్ళీ మన గ్రంథంలో ఒక 3-4 సార్లు చదివితే విటకాండ్రులు అని ఏమో ఉంటుంది. ఒక విటకాండ్రు అంటే ప్రేమికులు లేదా ఫ్రెండ్స్ అని అర్థం. వాళ్ళిద్దరు యవనస్తులు ఉన్నప్పుడు ఇట్లా ఫ్రెండ్సా లేకపోతే లవర్స్ అని ఏడ మెన్షన్ ఉండదు. ఏ గ్రంథం చదివినా వాళ్ళిద్దరు ఇట్లా ఫ్రెండ్స్ అని కానీ లవర్స్ అని కానీ మెన్షన్ ఉండదు. కాకపోతే వాళ్ళిద్దరికి ఒకరికొకరు తెలుసు. ఆమెకి ఒక అలవాటు ఏంటంటే చాలా ఎఫర్ట్స్ అంటే చాలా మందితోనే స్నేహంగా ఉంటుంది. ఆమె వ్యభిచారి, చాలా మందితోనే ఎఫర్ట్స్ ఉంటాయి అన్నమాట. అట్లాంటిది ఆమె విషయం తెలిసినందుకు హోషేయ ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు నన్ను కూడా లవ్ చేసి వేరే వాళ్ళని కూడా లవ్ చేస్తున్నా అనే విషయం తెలిసినాక హోషేయ కోపంతోనో బాధతోనో వెళ్ళిపోతాడు. ఇదే సమస్య 700 years తర్వాత చూసుకున్నట్లయితే యోసేపు మరియ విషయంలో చూసుకుంటే, మరియ గర్భవతి అయినాక యోసేపుకు కూడా డౌట్ వస్తుంది. అరే ఏంది ఇట్లా అయింది, నాకు ప్రదానం చేయబడ్డాక ఆమెకి గర్భం ధరించింది కదా, ఎందుకు అట్లా అని ఆయన కూడా ప్రాంతాన్ని వదిలిపెట్టి పోదాం అనుకుంటాడు. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై, మరియ విషయంలో ఏ తప్పు లేదు, నువ్వు వెళ్ళి నిశ్చింతగా పెళ్లి చేసుకో, ఆమెను ఇట్లా పలానా దగ్గర తీసుకోపో, జాగ్రత్తగా ఉండనని దేవదూత అన్ని విషయాలు చెప్తుంది. ఆమె విషయంలో ఏం తప్పు లేదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యోసెఫ్కి. కానీ దేవుడు హోషేయ దగ్గరికి వస్తే దేవుడు మెన్షన్ చేస్తాడు ఏమని, ఆమె వ్యభిచారి అంటే మెన్షన్ చేస్తాడు, ఆమె వ్యభిచారే అయినను నువ్వు ఆమెను పెళ్ళాడుము అని చెప్తాడు. ఈ వాక్యం నేను ఎన్నో రాసుకున్నాను, బుక్ పోయిందని చెప్పిన కదా, అది నాకు కరెక్ట్గా రెఫరెన్స్ తెలుస్తలేదు. ఆమె వ్యభిచారైన స్త్రీనే కానీ నువ్వు ఆమెను పెళ్ళాడుము అని ఉంటుంది. దాని తర్వాత ఆమె వ్యభిచారం పొందిన పిల్లలని నువ్వు దగ్గర తీసుకోమని కూడా ఉంటుంది. అంటే ఎట్లా అంటే, పిల్లలు ఎవరెవరికి పుట్టినో కూడా యోషేయకు తెలియదు. ఆయన పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె వ్యభిచారం కొనసాగిస్తుంటుంది. అట్లా ఎవరెవరికి పుట్టిన పిల్లలను కూడా నువ్వు చేర తీసుకోనము అని దేవుడు ఇట్లా వాకు ఇస్తాడు. అంటే హోషేయ వెళ్ళి గోమెరు అనే స్త్రీ అంటే
గోమేరు అనే స్త్రీని వెళ్ళి పెళ్ళాడమంటే ఆయన పెళ్లి చేసుకుంటాడు. అట్లా వ్యభిచారంతో పొందిన పిల్లలని చేరవ తీసుకుంటాడు. ఇది మెయిన్ స్టోరీ హెడ్లైన్. అంటే ఇట్లా మెయిన్గా ఉషా గ్రంథంలో ఫస్ట్ 3 చాప్టర్స్లో ఇదే ఉంటుంది. వాళ్ళ భార్య ఇట్లా, వాళ్ళ భార్య చాలా గబ్బుది ఇది అనే మొత్తం 3 చాప్టర్స్ ఆమె గురించే ఉంటుంది. గోమేరు అనే పేరుకి అర్థం ది ఎండ్, అంతము అని ఉంటుంది. ఉషయా అనే పేరుకి అర్థం రక్షకుడు అని. ఇట్లా ఉంటే వాళ్ళకి 3 పిల్లలు పుడతారు. వ్యభిచారంతోనే 3 పిల్లలు పుడతారు. ఇంతవరకు ఏడ కన్ఫర్మ్ లేదు, ఉషయా పిల్లలు అని ఏమి ఉండదు. వ్యభిచారం పొందిన వాళ్ళే పిల్లలనే ఉంటుంది. అయితే ఫస్ట్ 2 కొడుకులు, 1 కూతురు. ఫస్ట్ మొదటిగా పుట్టింది ఒక కొడుకు, ఆయన పేరు ఇజ్రాయేలు. రెండవ కుమార్తె పేరు లోరు లామా అని ఉంటుంది. లోరు లామా. ఆమెకి పేరుకి అర్థం జాలినొందనిది. లాస్ట్గా కొడుకు పుడతాడు లో అమ్మి. లో అమ్మి అంటే నా జనము కాదు అని. అయితే ఈ 3 పేర్లని కూడా వాక్యంలాగా తీసుకున్నాం అనుకోండి, అది చాలా డెప్త్ అనమాట. ఈ మొత్తం ఈ గ్రంథం చాలా డెప్త్గా ఉంటుంది. అందులో ఈ 3 గురించి కూడా మనం మెసేజ్ చెప్పుకుంటే గంట కూడా ఎక్కువ గంట చెప్పుకోవచ్చు. నేను వాళ్ళ విషయంలో పిల్లల విషయం తెలుసుకోలేదు, ఓన్లీ హోషేయ గ్రంథం వారికే చెప్తున్నా. హోషేయ దగ్గరికి వస్తే హోషేయ ఒక 50 సంవత్సరాలు ఆయన ప్రవచనాలు చెప్తాడు. అంటే 25 years ఓన్లీ ఈయన కుటుంబ విషయమే చెప్తాడు. కుటుంబంలో జరిగిన విషయాలనే ప్రవచనాలు చెప్తాడు. 25 years ఇదే చెప్తాడు. ఆ 25 years తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ వేరే తీసుకొని వేరే ప్రవచనాలు చెప్తారు. మొత్తానికి 50 సంవత్సరాలు ఆయన ప్రవచనాలు చెప్తాడు. ఆయనతో పాటు యూదా దేశపు ఈయన ఇశ్రాయేలులకి చెప్తాడు కదా ప్రవచనాలు. అలాగే ఇశ్రాయేల్ మొత్తం 2 parts గా డివైడ్ అయింది కదా. ఒక పార్ట్ ఇశ్రాయేల్కి మొత్తము హోషేయ చెప్తాడు. యూదా దేశంకి ఆమోసు, ఇంకా మీకా, ఇంకా ఎవరు యెషయా వీళ్ళు ప్రవచనాలు చెప్తారు. అయితే దేవుడు ఎందుకు ఇట్లా వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటాడు అని హోషేయకి చాలా డౌట్స్ వచ్చింది స్టార్టింగ్లో. ఆయన దేవుని మాట కాదు అనకుండా వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకుంటాడు. చాలా మందితో మాటలు పడతాడు. వివాహం అనేది మనం అనుకుంటాం కదా, వివాహం అనేది చాలా ఘనమైనది అని. దేవుడే వివాహాన్ని సృష్టించిండు. వివాహము చాలా పరిశుద్ధంగా ఘనంగా జరుగుతుంది. ఆ చిన్నగానే పెద్దగానే కానీ వివాహం అనేది చాలా ఘనమైనది. అలాగే దేవుడు ఒక ఆది కాండంలో రాసి ఉంటుంది. ఏంటిదంటే ఇద్దరు ఏక శరీరులై ఉండాలి. విడివిడిగా అంటే ఏక శరీరులై ఉండాలి, విడివిడిగా కాదు. ఈ హోషేయ విషయానికి వస్తే ఇద్దరు విడివిడిగా ఉంటారు. అంటే గోమెరు తన భర్త పట్ల ఎప్పుడు ప్రేమగా ఉండలేదు. హోషేయ ఆమె వ్యభిచారాన్ని తెలిసినాక కూడా భార్యని దగ్గర తీసుకుంటాడు, ప్రేమిస్తాడు. ప్రతిసారి ఆమె ఎన్నిసార్లు ఇట్లా వ్యభిచారంతో ఉంది అని తెలిసినా కూడా ప్రతిసారి ఆయన క్షమిస్తూ వస్తాడు. నా భర్త ఇట్లనే లే అని గోమెర్ ఇంకా ఎఫర్ట్స్ పెంచుకుంటూనే పోతుంది, కానీ ఎప్పుడు తక్కువ చేసుకోలేదు. లాస్ట్కి కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ 3 పిల్లలు పుట్టిన తర్వాత హోషేయ మీద ఆమెకి కొంచెం ఏమనుకోవచ్చు, మనం బోర్ కొట్టేసింది, లేకపోతే నచ్చలేదు అనుకొని వ్యభిచార గృహాలకి వెళ్తుంది. వేసే గృహాలలో అప్పటి కాలంలో ఎట్లా అంటే ఒక్కసారి ఇప్పుడు కూడా వ్యభిచారి అంటే గృహాలు అంటే రెడ్ లైట్ ఏరియాస్ అంటాం కదా మనము. రెడ్ లైట్ ఏరియాస్కి పోయింది ఆమె. ఒకసారి ఎంట్రీ ఇస్తే దాని నుంచి ఎగ్జిట్ ఉండదు అనమాట. తిన్న ఆ గృహంలోకి వెళ్తే ఆడ ఓనర్స్ ఉంటారు కదా, ఎవరైనా వచ్చి నేను ఈమెను కొనుక్కుంటా అంటే వాళ్ళు అమ్మేస్తారు. ఏమీ లేదు ఈమెను అమ్మమేమని అన్నారు. అట్లనే ఆమె స్టార్ట్ అయిన ఆమె అక్కడ ఎంట్రీ ఇచ్చినాక ఒక ఆయన వచ్చి కొనుక్కోవడానికి ట్రై చేస్తాడు. ఈ గోమేరుని కొనుక్కోవాలని ట్రై చేస్తాడు, కొనుక్కుంటాడు. ఆ విషయం తెలిసిన హోషేయ ఏం చేస్తాడంటే ఏం మినిట్ వేస్ట్ చేయకుండా జల్దీ ఆ ఏరియాకి వెళ్ళి నా పిల్లల్ని నువ్వు కొనుక్కోవడానికి వీల్లేదు, ఎంతకి కొనుక్కున్నావు నువ్వు అంటే ఇంత అమౌంట్ ఉంటుంది కదా, దానికి రెట్టింపు అమౌంట్ ఆయనకి ఇచ్చి తన భార్యను తను కొనుక్కొని తీసుకొని వస్తాడు ఇంటికి. అప్పుడు ఆమె రియలైజ్ అవుతుంది ఏమని, అరే నా భర్త నా కోసం ఇంత చేస్తున్నాడు, ఎవడో వచ్చి నన్ను కొనుక్కుంటుంటే నా భర్త రెట్టింపు డబ్బు చెల్లించి నన్ను కొనుక్కొని తీసుకుపోతున్నాడు అని. అప్పుడు ఆమె రియలైజ్ అవుతుంది నా భర్త మీద నేను ప్రేమగా ఉండాలని. అప్పుడు ఇంటికి వచ్చినాక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. హోషేయ ఉండి
నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా నేను ఇట్లనే ఉంటా, నేను క్షమిస్తూ ఉంటా, నా పట్ల నువ్వు ప్రేమగా ఉండని అడుక్కుంటాడు. ఇంకా అప్పుడు మరి గోమెర్ అన్న భార్య రియలైజ్ అవుతుంది, అయ్యో నా భర్త ఇంతగానో మంచిగా ఉన్నాడు కదా అని. అప్పుడు ఆమె మొత్తం రియలైజ్ అయ్యి, ఇంకా నుంచి నేనేం తప్పు చేయను, నీతోనే ఉంటా, నా పిల్లలతోనే ఉంటా, మీతో నేను ప్రేమగా ఉంటా అని వాళ్ళందరికి మాటిచ్చి ఇప్పుడు కలిసి ఉంటారు. అయితే మనకు ఒక సామెత ఉంటది, ఎట్లా ముందు ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలి అని. ఇప్పుడు హోషేయ విషయానికి వస్తే ఆయన కుటుంబంలో సమస్య ఉంది, ఇంట గెలవలేదు, చాలా రోజులకి ఇంట గెలిచిండు. అంటే గోమరి విషయంలో ఆయన చాలా సిగ్గుతో అవమానంతో, ఊర్లో సిగ్గు అవమానంతోనే ఉండేవాడు. ఆయన ఇంట గెలిచిండు అనమాట. ఇంట ఎట్లా గెలిచిండు, తన భార్యను తను కొనుక్కొచ్చిండు, తన భార్యను తను మార్చుకున్నాడు, అట్లా ఇంట గెలిచిండు. ఇప్పుడు రచ్చ గెలవాలి. రచ్చ గెలవాలంటే ఈయన ఇంట్లో జరిగిన విషయాలనే బయట ప్రవచనాల ద్వారా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్రవచనాల ద్వారా ఎట్లా చెప్తున్నాడంటే, ఇస్రాయేల్ వాళ్ళు ఎలా అంటే చాలా మనకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉంటాయి కదా, 10 ఆజ్ఞలను ఆ 10 ఆజ్ఞలను ఆ బౌండరీస్ క్రాస్ చేసి ఎక్కువ అన్నిటికి మించి తప్పులు చేస్తున్నాడు అనమాట. సేమ్ దొంగతనాలు ఆడడం, అబద్ధాలు ఆడటము, పొరుగువాని భార్యను ప్రేమించడం, పొరుగువారి గాడిదని ప్రేమించడం, ఇట్లా 10 ఆజ్ఞలను అందరూ అన్నిటిని బౌండరీస్ లైన్స్ ని క్రాస్ చేసి అన్ని తప్పు పనులు చేసుకుంటా ఇస్రాయేల్లో పాపం ఎక్కువ పెరిగిపోయింది. దేవుడు ఆ పాపాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు అనమాట. అరే నా జనము ఇట్లా చేస్తున్నారు ఏంది అని. దేవుడు ఇశ్రాయేలీయులను ఒక పాలు తేనెలు ప్రవహించు దేశాల్లో మిమ్మల్ని పెడతా అని మోషే నుంచి నడిపించుకుంటూ వచ్చి ఇక్కడ వాళ్ళ ఇశ్రాయేల్ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళని ఆడబెడితే వాళ్ళు ఏం చేసిండ్రు, విగ్రహ ఆరాధన చేస్తున్నారు. అంటే దేవుని పట్ల వాళ్ళు థ్యాంక్ యూ లాగా లేవు, అరే దేవుడు నాకు ఇంత చేసిండు అని. స్తుతులు స్తోత్రాలు ఏం ఆరాధన ఏం చేయట్లేదు, అంత బయలుదేవతలను పూజించుకుంటూ విగ్రహారాధనలు చేసుకుంటూ ఉన్నారు. మనము దేవుడు నాకు హెల్ప్ చేసిందని రోజంతా మనం ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడా ఈ పూటకి నాకు అన్నం ఇచ్చినావు చాలా అని ఇంతే ప్రేయర్ చేసుకుంటాం మనం. వాళ్ళు అంత ప్రేయర్ కూడా చేసుకోలేదు. అట్లా దేవుడిని వాళ్ళు పట్టించుకోవడం మెల్లిమెల్లిగా మానేశారు. అసలు కంప్లీట్ దేవుడు అనే పదాన్ని వాళ్ళు మర్చిపోయి బయలుదేవతలు, విగ్రహారాధనలు ఇవి చేసుకుంటేనే వాళ్ళు ఉండిపోయిన అనమాట. అయితే అట్లాంటి పరిస్థితుల్లో దేవుని బాధ వేదన తట్టుకోలేక హోషేయకు ప్రవచనాలు చెప్పాలి, నువ్వు ఈ విషయమే నువ్వు ప్రవచనాలు చెప్పాలి అని. హోషేయ ఫస్ట్ ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలి నువ్వు అన్నట్టు, హోషేయ నీకు ఇట్లాంటిది ఉంటది, నువ్వు నీ భార్య పట్ల నువ్వు ఇట్లా ఉండాలి, ఇది ఇది అని చెప్పి ఇంతసేపు స్టోరీ చెప్పాను కదా, సేమ్ స్టోరీ ఇప్పుడు ప్రవచనాలు. ఈ రెండు మిక్స్ చేసి వాక్యం చెప్పడం కొంచెం కష్టము, కానీ నా వరకు నేను చాలా ట్రై చేస్తున్నా. ఇప్పుడు హోషేయ అనే అర్థం ఏంటిదంటే రక్షకుడు. మనకి రక్షకుడు ఎవరు? దేవుడు. హోషేయ రక్షకుడు. అంటే ఇప్పుడు మనం హోషేయ ప్లేస్ లో దేవుని చూసుకున్నట్లయితే గోమెరుని మనం ఇప్పుడు గోమెరు అనుకున్నాం, హోషేయ దేవుడు, మనము గోమెరు ప్లేస్ లో ఉన్నాం. అట్లా ఇప్పుడు నేను తప్పులు చేస్తున్నా, దేవుడు నాకు ఆజ్ఞయించిన, దేవుడు నాకు ఇచ్చిన బౌండరీస్ నేను క్రాస్ చేసి వెళ్తుంటే దేవుడు ప్రతిసారి నన్ను లాక్కుంటూ తీసుకొస్తున్నాడు. అట్లా అనమాట. ఈ అధ్యాయాలు ఇక్కడ నుంచి 4th నుంచి 11th వరకు ఇది ఉంటది అనమాట. నేను ఎన్నిసార్లు బయటికి వెళ్తే దేవుడు అన్నిసార్లు నన్ను లాగుతుంటున్నాడు. అంటే తప్పు పని చేయకు అని ఇట్లా తీసుకొస్తున్నట్టు. గోమెరు అట్లా మనం తెలియకుండానే మనము ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నాం. ఆత్మీయ వ్యభిచారం అంటే ఆ టైంలో కమ్యూనిటీ చాలా చిన్నదనమాట, చిన్న ప్లేసెస్ కాబట్టి ఎవరు ఏం తప్పు చేసినా జల్దీ కనబెట్టేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా అంటే కమ్యూనిటీ పెద్దగా అయింది, టెక్నాలజీ పెద్దగా అయింది, మనం తెలియకుండానే చాలా తప్పులు చేస్తుంటాం. తెలుసో తెలియక తప్పులు అయితే కంపల్సరీ చేస్తున్నాం. మనకు ఒక వయసు వచ్చినప్పుడు టీనేజ్ లో నుంచి ఇంకా ఏజ్ మొత్తం అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటే, ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటే, ఫోన్లోనే చాటింగ్స్ ఒక అమ్మాయితో చేసుకుంటే ఇంకొక అమ్మాయితో చేస్తాం, ఇంకొక అబ్బాయితో చేసుకుంటే ఇంకొక అబ్బాయితోనే చేస్తాం. ఇట్లా తెలియకుండానే చాలా ఎఫర్ట్స్ ని మనం మెయింటైన్ చేస్తున్నాం. సేమ్ గోమెర్లాకని, అంటే వ్యభిచారం అంటే అదనే కాదు, కొంచెం అలాంటి తప్పులు చేస్తున్నాం, తెలుసో తెలియక ఆ తప్పులు చేస్తున్నాం. అబద్ధాలు ఆడుతున్నాము, ఇంకా దొంగతనాలు చేస్తాము, సార్ వాళ్ళతో నాకు అబద్ధాలు ఆడతాం, సార్ నాకేం కాలేదు, ఇట్లా అయింది ఇట్లా అయిందని. ఇట్లా తెలియకుండానే మనం చాలా చేసుకుంటున్నాం. అయినా దేవుడు మనకి క్షమాపణ ఇస్తున్నాడు. హోషేయ ఎట్లా అయితే ఆమె ఇవి చేస్తానని తెలిసినా కూడా వదిలేస్తున్నాడు అనమాట.
సరేలే ఎన్ని రోజులు చేస్తే చూద్దాంలే అని ఆమెను ఏం అనకుండా ఉన్నాడు. దేవుడు కూడా మనం ఇంకా రియలైజ్ అవుతామేమో అని దేవుడు కూడా మనల్ని అట్లనే చూస్తున్నాడు. ఒకానొక దినంన ఒక ఎక్కువ తెలిసి తప్పని తెలిసి కూడా మనం తప్పు చేస్తాం కదా, అప్పుడు దేవుడు నిజంగా మనకు ప్రత్యక్షమై ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుడు చెప్తాడు. చెప్పి ఏదో విధంగా మనకు తెలియకుండానే దేవుణ్ణి మనము దగ్గర చేర్చుకుంటాం. ఇప్పుడు ఈ ఏజ్ వరకి మనము దేవుని పట్ల ఉన్నట్లు అంటే కొంతమంది మనము 15-16 ఇయర్స్ వరకు దేవుని మీద అంత ప్రేమ మనం చూపించలేము. ఎందుకంటే మనకు ఈ సమాజం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడాలి, మా ఫ్రెండ్స్తో బయటికి పోవాలి, ఈ పని చేయాలి అని 16 ఇయర్స్ 17 ఇయర్స్ వరకు మనకి అదే ఉంటుంది. 18 వరకు వచ్చేసరికి కొంచెం మనకి తెలివి పెరుగుతుంది. అరే అవును కదా, నేను తప్పులు చేసుకుంటూ వచ్చిన, దేవుని పట్ల నిజాయితీగా ఉండాలని అప్పటి నుంచి మనకి తెలివి వస్తుంది, నాలెడ్జ్ పెంచుకోవాలనిపిస్తుంది. ఆత్మీయ వ్యభిచారం అంటే ఇంకా ఇవే తప్పులు చేయకూడదని. గోమెరు చేసేది ఏంటిది? వ్యభిచారం. మనం చేసేది ఏంటి? ఆత్మీయ వ్యభిచారం. తెలిసి ఇది తప్పని తెలిసి కూడా చేస్తాం అన్నమాట. అట్లా చేయకుండా మనం ఉండాలి. దేవుడు మనల్ని కొనుక్కొని తీసుకుపోతాడు. ఇంకా ఈ గ్రంథంలో ఏమని ఉంటాయి అంటే మొత్తం ఈ వ్యభిచారం గురించి ఎక్కువ. మనం ఈ గ్రంథం మొత్తం చదివినాక గోమెరు వ్యభిచారమే 3-4 చాప్టర్స్ ఉంటుంది. దాని తర్వాత నిందారోపణలు అంటే ఇశ్రాయేల్ వాళ్ళు ఒక తీర్పు లాగా వస్తుంది కదా, దేవునికి ఇవి చెప్తుంటారు నిందారోపణలు. నేనేం చేయలేదు, వాడే చేస్తుండు, వాడేం చేయలేదు, వీడే చేసిండు అని ఇట్లా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా మనం నుంచి మనమే. గోమెరు తన విషయంలో తను సరిదిద్దుకుంటుంది అనమాట. ఎట్లా అంటే సరిదిద్దుకోవట్లేదు, గోమెరు మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే నేను చేయలేదు, నాకు అట్లనే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అని కొట్లాడతాం కదా, గోమెరు కూడా అట్లనే ఫైట్ చేస్తుంది అనమాట. నువ్వు తప్పు చేస్తున్నాను ఎవరైనా కేలెత్తి చూపిస్తే నాదేం తప్పు లేదు, నేను కరెక్టే ఉన్న వరకు నేను కరెక్టే ఉన్నా అని తన సైడ్ నుంచి తను ఫైట్ చేసేది అనమాట. కానీ ఎప్పుడైతే హోషేయ తనని కొనుక్కొని తీసుకుపోతారు కదా, అప్పుడు రియలైజ్ అవుతుంది ఏమని, నేను చేసే తప్పు అని అప్పుడు రియలైజ్ అవుతుంది. ఈ లాస్ట్ 12, 13, 14 ఈ 3 చాప్టర్లో పశ్చాత్తాపం అనే ఉంటుంది. అయితే ఈ అధ్యాయం మనం చదువుకునేటప్పుడు కొన్ని వర్డ్స్ వస్తాయి అన్నమాట. వీతకాండ్రు అని ఉంటుంది, అది లవర్స్ అని మీకు ఇంతకు ముందు చెప్పిన. ఇజ్రాయేల్ అని వస్తుంది. ఇజ్రాయేల్ అంటే ఒక ప్రాంతం పేరు. ఇంకొకటి వ్యభిచారం అనే ఏదైతే పదం ఉంది కదా, దాంట్లో బైబిల్లో చూస్తే విగ్రహ ఆరాధన అని ఉంటుంది. దానికి మీనింగ్ ఆ బైబిల్లో విగ్రహ ఆరాధన ఉంటుంది. మనకు తెలుసు అట్లాంటి విగ్రహాలను పూజించకూడదని మనకు తెలుసు. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇక చెప్పాను కదా, ఆత్మీయ వ్యభిచారం, తెలియకుండానే తప్పులు చేస్తాము, ఇట్లాంటివి ఆత్మీయ వ్యభిచారం అనే పదంకి ఆత్మీయ వ్యభిచారం లేకపోతే విగ్రహారాధన గురించి ఉంటుంది. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలులోని 12 గోత్రాలు. ఇప్పుడు హోషేయ చెప్తున్న ఈ స్టోరీ లేకపోతే ఈ ప్రవచనాలు ఏమైతే ఉన్నాయంటే 12 గోత్రాల ఇశ్రాయేల్ వాళ్ళకి చెప్తున్నట్లు. అంటే 12 గోత్రాలు ఎవరెవరంటే యూదా రాజ్యంలో యూదా గోత్రం వాళ్ళు, లేకపోతే ఎఫ్రాయిం వాళ్ళు, నఫ్తలిన్ వాళ్ళు, యూదా వాళ్ళు, రూబేన్ వాళ్ళు, ఇట్లా ఈ గోత్రాల వాళ్ళు. అంటే నాకు అన్ని పేర్లు తెలుసు. ఇట్లా 12 గోత్రాల వాళ్ళు. ఎఫ్రాయిం అనే పదం ఊకే వాడబడుతుంది, వ్యభిచారం అనే పదం కూడా ఊకే వాడబడుతుంది. మనము ఈ బైబిల్ ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు అంటే చదవాలనుకున్నప్పుడు గోమెరు ప్లేస్ లో మన పేరు యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా క్లియర్గా బైబిల్ మనకే చెప్తున్నట్టు అర్థమవుతుంది అనమాట. ఈ అధ్యాయాలు మనం చదవాలి, ఒకవేళ నేను దీని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు గోమెరు కాడ మన పేరుని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బైబిల్లో ఫస్ట్ ఏదైనా అధ్యాయం ఉన్నప్పుడు గోమెరు పదం వచ్చిన ప్రతిసారి మన పేరుతో యూజ్ చేసుకొని చదివితే ఆ వాక్యం మనకే చెప్పినట్టు ఉంటుంది. నేను అట్లనే గోమెరు ప్లేస్ నా పేరు ఊహించుకొని చెప్తే అరే అవు కదా, నేను కూడా ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నా కదా అని అనిపిస్తుంది అనమాట. అంటే తెలియకుండానే మనం తప్పులు చేస్తాము, అది ఈ గ్రంథంలో చెప్తుంది.
అయితే ఇది గ్రంథం ఈ హోషేయ గ్రంథం చాలా లోతుగా ఉంటది అనమాట. అంతే లోతుగా అంటే చాలా డీప్ మీనింగ్స్ తో ఉంటాయి. అంత ఈజీగా అంటే చదివినంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. నార్మల్ గా చదివితే అరే ఇంతే కదా వాక్యం అని అనిపిస్తుంది. ఆ విన్న వాక్యాన్ని రెండు కలిపి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఆయన స్టోరీ చెప్పాలి, మళ్ళీ ఆయన దేనికోసం ప్రవచనాలు చెప్పినా రెండు కలిపి చెప్పాలి. ఈ ఇఫ్రాయిం అనే ప్రాంతం వాళ్ళు ఎక్కువ అన్నిటి రాజ్యాల కన్నా ఇఫ్రాయిము గోత్రం వాళ్ళు అధిక పాపాలు చేస్తున్నారు అనమాట ఇస్రాయేలీలు. వాళ్ళని గురించి హోషేయ చెప్తుంటాడు. దీంట్లో మెయిన్ ఎవరైనా క్విజ్ అడిగినా లేకపోతే మన క్విజ్ క్వశ్చన్స్ అయినా ఎవరైనా అడిగిన సడన్ గా హోషేయ గ్రంథం గురించి అడిగితే ఫస్ట్ గోమేరు గురించి చెప్పాలి. హోషేయ భార్య గోమేరు. అయితే హోషేయ తండ్రి పేరు ఆ ఏం పేరు బెహెరి. హోషేయ తండ్రి పేరు బెహెరి. అట్లాగే గోమేరు తండ్రి పేరు దిబ్లహిం. గోమేరు తండ్రి పేరు దిబ్లహిం. ఈ ఇక ఈ టైం పీరియడ్ ఏముందంటే బీసీ 1050 అంటే ఐరన్ ఏజ్ అన్నమాట. ఇవి నార్మల్ రెగ్యులర్ క్వశ్చన్స్. ఎవరు హోషేయ గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన చర్చ్ లో కానీ ఎక్కడైనా కానీ హోషేయ గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత టైం తీసుకోరు. ఎందుకంటే ఇది మొత్తం ఆత్మీయ వ్యభిచారం గురించి ఉంటది. ఈయన ఇంటి గురించే ప్రవచనాలు ఉంటాయి. రెండు కలిపి చెప్పాలంటే ఎవరు చెప్పారనమాట. ఎందుకంటే ఇది చెప్పడం చాలా టైం ఎక్కువ తీసుకుంటది. ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసడం కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది అనమాట. ప్రతిసారి వ్యభిచారం అని న్యూస్ చేయాలి, దాన్ని మళ్ళీ మన మీద వేసుకోవాలి, మళ్ళీ ఒకరికి చెప్పాలి. అవి కొంచెం హార్డ్ ఉంటాయి. అందుకే ఈ గ్రంథాన్ని ఎవరు ఎక్కువ యూజ్ చేయరు. ఓన్లీ వచనాలే యూజ్ చేస్తారు. మనం కూడా ఈ గ్రంథాన్ని ఇక్కడ విన్నట్టు కూడా నేనైతే ఎప్పుడు వినలేదు. రెగ్యులర్ గా హోషేయ గ్రంథాన్ని ఎవరు తీసుకోరని తెలుసు. కొన్ని వీడియోస్ చూస్తే హోషేయ గ్రంథం చాలా తక్కువ అని చెప్తారు. ఇంకా ఏంటిది ఈ గ్రంథం గురించి తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటివంటే పిల్లల పేర్ల మీద చాలా వాక్యాలు ఉంటాయి. ఇజ్రాయేలు మొదటి కొడుకు లోరులామా అనేదేమో జాలినొందనేది. ఈ జాలినొందనేది అంటే మన పట్ల ఎవరు జాలి పడరు అని. ఈ దీంట్లతోన కూడా దేవుడు ఒక వాక్యం ఉంటది. నాకు నెక్స్ట్ టైం ఏమైనా టైం వస్తే ఈ వాక్యం చెప్పాలి యాక్చువల్గా నేను. కానీ ఎట్లా అంటే ఫస్ట్ హోషేయ చరిత్ర దేని ప్రవచనాలు చెప్పాలి కదా, అవి చెప్పినాను నేను. యాక్చువల్లీ ఈ ముగ్గురు గురించి చెప్పాలి నేను. ఈ ముగ్గురు కోసం తయారైన వాక్యం నాకు అంత చెప్పడానికి రావట్లేదు, ఎందుకంటే హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. లాస్ట్ ఏమో లో అమ్మి నా జనము కానిది. ఇంకా ఈ ఈ గ్రంథం హోషేయ ప్రవచనాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇశ్రాయేలు పాపం పెరిగింది అన్న కదా. ఇశ్రాయేల్ మీద అశూరియులు, యూదా వాళ్ళు, ఇంకా వేరే దేశం వాళ్ళు అందరూ ఇశ్రాయేల్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అట్లాగే ఇశ్రాయేల్ వాళ్ళు కూడా రెడీగా లేరు, ఫైట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకు రెడీగా లేరు అంటే వాళ్ళు పాపంలో మునిగిపోయి ఉన్నారు. ఎవరైనా వచ్చి కొట్టుకోపోయినా మనకి సంబంధం లేదు, నాకు నా దొంగతనం నేనే వేసుకోవాలి, నా పాపం నేనే చేసుకోవాలి అనే టైప్ లో వాళ్ళు ఉన్నారు. అందుకు దేవుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా సిద్ధంగా లేడు. ఎందుకంటే దేవుడు ఆ రాజ్యాన్ని ఆ ప్రజల కోసం నిర్మించిండు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళ కోసమే నిర్మిస్తే వాళ్ళే పాపంలో మునిగితే దేవుడు చాలా బాధపడి అరే వీళ్ళకి ఎట్లా సహాయం చేయాలి నేను అని 25 years అదే ప్రవచనాలు చెప్పిస్తాడు. అశూరులు వచ్చినా ఎవరు వచ్చినా మీరు లొంగకూడదు, బయలుదేవతలను పూజించకూడదు అని 25 years ఆయన ప్రవచనాలు ఇదే చెప్పిందంటే వాళ్ళు ఎంత పాపంలో మునిగిందో మనకు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు వాళ్ళు రియలైజ్ కాలేదు. 25 years వాళ్ళు టైం తీసుకున్నారు రియలైజ్ కావడానికి. అయితే నా విషయం వరకు వస్తే వీళ్ళు ముందు మీకు చెప్పినాను కదా, హోషేయ ఇంకా గోమేరు ఇద్దరు లవర్సా లేదా ఇదా అని తెలియదు, ఎవరికి తెలియదు. నా వరకు నేను చదివిన అన్ని గ్రంథాల బట్టి నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు. తర్వాత నచ్చక ఆయన వెళ్ళిండు, తెలుసుకొని మళ్ళీ దేవుడు చెప్పినాక వివాహం చేసుకొని 3 పిల్లలను చేరదీసుకొని వాళ్ళకి 3 పేర్లు పెట్టిండు. ఆమె మళ్ళీ కొనుక్కొని వచ్చిండు. ఇది మెయిన్ పాయింట్ అంతే. హోషేయ గురించి ఇది ఇంత హెడ్లైన్ అనమాట. ఇంకా ఆయన ప్రవచనాలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది. అది చాప్టర్స్ బట్టి ఒక్కొక్క ప్రవచనం ఒక్కొక్కలాగా చెప్తాడు. నాకు ఇట్లా జరిగింది మీరు ఇట్లా చేసుకోకూడదు అని ఒక ప్రవచనం ఉంటుంది.
ఇంకా పిల్లల గురించి ఒక ప్రవచనం ఉంటది. ఒక్కొక్క బాబు పేరు ఒక ప్రవచనం ఉంటది. రెండో పాప గురించి ఒక ప్రవచనం ఉంటది. ఇంకొక బాబు గురించి ఒక ప్రవచనం. ఇట్లా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవచనాలు చెప్తాడాయన. ఇంకా దీంట్లో తెలుసుకోవడానికి ఏముంది అంటే దీని గురించి ఇంకా ఇంతే ఉంది. ఓకే, ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ.